నమస్తే, నా పేరు మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, నేను ఏదైతే తమ్నైల్లో పెట్టానో దానికి సంబంధించి కంప్లీట్గా మీకు అయితే లాస్ట్లో చెప్తాను. సో వీడియో ఫుల్ వరకు లాస్ట్ వరకు అయితే చూడండి. ఫుల్ వీడియో అయితే కంప్లీట్గా చూడండి. అంతకన్నా ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చింటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ ఛానల్ ఏమి నెగిటివ్ స్ప్రెడ్ చేయడం కాదు, సినిమాల గురించి పాజిటివ్గానే తమ్నైల్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా పెట్టాను. చాలామంది ఈ మధ్యన నెగిటివిటీకి కొంచెం అట్రాక్ట్ అవుతున్నారు. సో ఆ బేసిస్ మీద మనం వెళ్తే కొంచెం మనకి ఏదైనా రీచ్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వస్తారేమని చెప్పేసి చిన్న టెస్ట్ అయితే చేశాను. అదేవిధంగా నాని గారు హిట్ 3 సినిమా గురించి చాలా వేరియస్ స్పెక్ట్రంలో ఆయన అయితే హిట్ 3ని ప్రమోట్ చేయడానికి అటు ఇండియాలో అయినా సరే, అటు యూఎస్లో అయినా సరే, యూఎస్ఏ అక్కడైనా సరే, అదర్ ఫారిన్ కంట్రీస్లో అయినా సరే చాలా హ్యూజ్ ప్రమోషన్స్ అయితే చేయడానికి చాలా అంటే చాలా సంసిద్ధమయ్యారు చిత్ర బృందం అంతా. సో వాళ్ళకి అదనపుగానే మనం కూడా మన తరపున కూడా మన ఛానల్ తరపున కూడా ప్రమోట్ అయితే చేద్దాం. ఎందుకంటే నాని గారి సినిమా డెఫినెట్గా హిట్ 3 అనేది లాస్ట్లో చెప్తాను. అది అయితే టాపిక్లోకి వచ్చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, లైక్ చేశారు కదా. సో టాపిక్లోకి వచ్చేస్తే కనుక అసలు ఈ సినిమా ఎందుకు హిట్ అవ్వదు. సో ఫస్ట్ నేనైతే కొన్ని పాయింట్స్ అయితే రాసుకున్నాను. జస్ట్ 3 పాయింట్స్ తీసుకున్నాను. మిమ్మల్ని టైం అయితే వేస్ట్ చేయను. సో నాని గారు ఏదైతే ఈ సినిమాను ఒప్పుకొని ఆయన నిర్మించారు ఈ సినిమాని, అదేవిధంగా ఆయన ప్రొడక్షన్ హౌస్లోనే వాల్ పోస్టర్ సినిమా ప్రొడక్షన్ హౌస్లోనే నాని గారు ప్రొడ్యూసర్. కానీ హిట్ 1 హిట్ 2 వచ్చింది కదా, ఇప్పుడు హిట్ 3 కూడా వచ్చింది. అదే హిట్ 1లో ఎవరైతే విశ్వక్సేన్ గారు చేశారో, హిట్ 2లో ఏదైతే అడివిశేష్ గారు చేశారో, ఇప్పుడు హిట్ 3లో ఆయనే స్వయంగా నిర్మిస్తూనే యాక్టింగ్ కూడా చేశారు. సో ఈ సినిమా గురించి మనం చెప్పుకుంటే, కంపేర్ టు దోస్ 2 మూవీస్ గురించి చెప్పుకుంటే, ఈ సినిమా అనేది కొంచెం డిఫరెంట్ సినిమా. మనం చాలా పోలీసు సినిమాలు చూసాం, అలాగే పోలీసు సంబంధించిన హిట్ 1 హిట్ 2 కూడా చూసాం. ఈ సినిమా అనేది, ఈ స్క్రిప్ట్ అనేది, ఈ హిట్ 3 అనేది కొంచెం డిఫరెంట్ అని డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, మొత్తం టీం అంతా కూడా చెప్పడం జరిగింది. సో అదే బేసిస్ మీద ఏంటంటే, ఈ అర్జున్ సర్కార్ నాని గారు ఏదైతే క్యారెక్టర్ చేశారో, అర్జున్ సర్కార్ అనే క్యారెక్టర్, ఈ అర్జున్ సర్కార్ అనే క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఏ పోలీస్ ఆఫీసర్ అయినా సరే కొంచెం సిన్సియర్గా, హానెస్ట్గా, అన్యాయాన్ని తొలగించే విధంగా, అన్యాయం దగ్గరే కొంచెం వైలెన్స్ కానీ, కొంచెం బ్రూటల్గా బిహేవ్ చేయడం కానీ చెయ్యాలి. బట్ ఈయన ఏంటంటే ప్రొఫెషనల్గా పోలీస్ ఆఫీసర్ అవటంతోనే పాటు ఆయన చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా, చాలా వేరియస్ హారబుల్గా, బ్రూటల్గా, మంచి కఠినమైన మనిషిగా, గ్రీటీ ఆఫీసర్గా చాలా అంటే చాలా ఇంపాక్ట్ఫుల్ క్రియేట్ చేసుకునే విధంగా, పోలీస్ రికార్డ్స్ని కూడా తిరగరాసే విధంగా, లేదంటే అసలు పోలీస్ రికార్డ్స్లో ఏ ఆఫీసర్ కూడా ఇలా లేడు, అర్జున్ సర్కార్ ఒక్కడే ఇలా ఉన్నాడు. అసలు ఏంటి, అసలు ఆయన ప్రొఫెషనల్గా, అదేవిధంగా వాళ్ళ పర్సనల్గా బ్యాక్ స్టోరీ ఏంటో మనకి సినిమాలో తెలుస్తుంది. అదేవిధంగా ఏంటంటే, ఏదైతే ఒక 9 నెలల పాపని చంపుతాడో సైకో లేదంటే క్రిమినల్, ఇది క్రిమినల్ జోనర్ సినిమా కాబట్టి నాని ఏ విధంగా ఆ క్రిమినల్ని పట్టుకుంటాడు, అసలు ఈ ప్రాసెస్లో, ఇన్వెస్టిగేషన్లో అసలు ఏ విధంగా నాని గారు అసలు ఏ విధంగా బిహేవ్ చేయబోతున్నాడు, అసలు కంప్లీట్గా అసలు నాని గారికి ఈ విధమైన ఆలోచన తీరు కానీ, లేదంటే కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే ప్రక్రియలో అసలు ఎందుకు ఇలాగా బ్రూటల్గా ఉన్నాడు, ఇవన్నీ కూడా మనకు సినిమాలో తెలుస్తాయి. సో ఏమైతే ఈ ప్రాసెస్ చేశారో నాని గారు హిట్ 3 సినిమాలో, అది మనకంతా కూడా ఏవైతే స్క్రిప్ట్ ఉందో ఖచ్చితంగా మనకి సినిమాలో తెలుస్తుంది. కాబట్టి మనం జస్ట్ అనాలిసిస్ చేయాలంటే ఖచ్చితంగా ఈ సినిమా అనేది నాని గారి యాక్టింగ్ కానీ, నాని గారి పెర్ఫార్మెన్స్ కానీ రెండు కూడా పీక్ లెవెల్స్ అయితే ఉన్నాయి, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే మనం చూసినట్లయితే టీజర్ కానీ, ట్రైలర్ కానీ, 2 ఏరియాస్లో మీరు చూసుకుంటే ఫుల్ వైలెన్స్గా ఉంది, ఫుల్ బ్లడ్ షెడ్ ఉంది, ఫుల్ బ్లడ్ బాత్ అయితే క్రియేట్ చేశారు. మామూలుగా కాదు. మనకు రీసెంట్గా ట్రైలర్లో చూస్తే ఒక ఆమె బ్యాటిల్ గ్రౌండ్లో ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ సస్టైన్ అవ్వలేవు అని చెప్తే, ఇది నా కెరీర్ బిగినింగ్ నుంచి వింటున్నాను అని చెప్పేసి ఒక్క పోటు అయితే పొరుస్తాడు ఒక బ్యాటిల్ గ్రౌండ్లో. సో అలా ఏంటంటే అసలు ఏ విధంగా ఈ పోలీస్ ఆఫీసర్ అనే వ్యక్తి అలా ఉంటాడు, అసలు సినిమాలో ఎందుకు ఇంత వైలెన్స్ అనేది చూపిస్తున్నాడు. ఒక పోలీస్ ఆఫీసర్ అలా చేయొచ్చా, ఇంత బ్రూటల్గా ఉండొచ్చా?
కేసు అనేది ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో అలా ఇన్వెస్టిగేట్ చేయాలి, కానీ క్రిమినల్ ఏ విధంగా పట్టుకోవాలో ఆ విధంగా పట్టుకోవాలి. కానీ మరీ విలన్కి హీరోకి తేడా లేకుండా పోలీస్ ఆఫీసర్ అనేవాడు ఎంత బ్రూటల్గా విలన్స్ని కానీ లేదంటుకుంటే క్రిమినల్స్ కానీ ఈ విధంగా చంపుతాడా అనేది మనకి తెలుస్తుంది సినిమాలో. అదేవిధంగా ఈ సినిమా అనేది కంప్లీట్ డిఫరెంట్ కాబట్టి డెఫినెట్గా సినిమా అనేది మాత్రం ఎక్స్ట్రాడినరీగా అయితే ఉండబోతుంది. రెండో పాయింట్ చూస్తే విజువలైజేషన్ కానీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ రెండూ కూడా. అదేవిధంగా విజువలైజేషన్ కానీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఏవైతే ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏదైతే హ్యూజ్ బడ్జెట్ అనేది పెట్టారో ఈ సినిమాకి, హిట్ 3 సినిమాకి, డెఫినెట్గా మనం విజువలైజేషన్ అయితే మాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఏదైతే ఆయన కంప్లీట్గా సినిమాకి ఏవైతే పిక్చరైజేషన్ ఉంటుందో డెఫినెట్గా హై అండ్ మూవీ లాగే మనకు అనిపిస్తుంది. సో డెఫినెట్గా ఈ సినిమా కొంచెం ఎక్కువగానే ప్రొడ్యూస్ చేశారు. అదేవిధంగా ఆ విజువల్స్ చూసుకున్నా, ప్రొడక్షన్ వాల్యూస్ చూసుకున్నా, ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఏం చూసుకున్నా కానీ అన్ని విధాలుగా కూడా చాలా పర్ఫెక్ట్గా, చాలా యూనిక్గా, చాలా కొత్తగా ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగిస్తుంది. అదేవిధంగా కొంచెం రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా, రొటీన్ విజువలైజేషన్ కాకుండా కొంచెం కొత్తగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఏంటంటే ఇది సొంతంగా నాని గారు నిర్మించారు కాబట్టి డెఫినెట్గా సినిమా అనేది ఎక్స్ట్రాడినరీగా అయితే ఉండబోతుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. అదేవిధంగా నాని గారి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉండబోతుంది. ఆ వైట్ సూట్లో చూస్తే నాని గారు ది బెస్ట్లా కనబడుతుంది, మామూలుగా కాదు, చాలా బాగున్నారు వైట్ సూట్లో. కానీ అందులో మాత్రం నాని గారికి 100/100 ఇచ్చుకోవచ్చు, 100/100 కాదు 200/100 ఇచ్చుకోవచ్చు, అంత బాగున్నారు అనమాట నాని గారు వైట్ సూట్లో. సో అదేవిధంగా ఏంటంటే మనకి మూడో పాయింట్ చూసుకున్నట్లయితే డైరెక్టర్స్ యొక్క విజన్. శైలేష్ కొలను గారు ఈ సినిమాకి దర్శకత్వం అనమాట. ఆయన ఏదైతే హిట్ 1 కానీ హిట్ 2 కానీ ఇప్పుడు హిట్ 3 కానీ అదేవిధంగా వెంకటేష్ గారితో సైంధవ్ కూడా చేశారు. సో అవన్నీ ఇప్పుడు ఈ 3 సినిమాలు పక్కన పెట్టి ఇప్పుడు హిట్ 3 గురించి మాట్లాడదాం. డైరెక్టర్ గారి యొక్క రైటింగ్ స్కిల్స్ కానీ లేదంటే విజువలైజేషన్ స్కిల్స్ కానీ రెండు కూడా టాప్ నాచ్, అందులో నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే ఏవైతే ఆయన చెప్తూ ఉంటారు మనకి ప్రెస్ మీట్లో కానీ లేదంటే సినిమా సంబంధించిన విషయాలు ఏదన్నా ఇంటర్వ్యూస్లో వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు కదా. మామూలుగానే నాకు జనరల్గా చదువుకున్న ఇదిలోనే నేను ఎక్కువ న్యూస్ పేపర్స్ కానీ ఎక్కువ న్యూస్ కానీ అది క్రైమ్ స్టోరీస్గా ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసి బుక్లో రాసుకుంటూ ఉంటాను. ప్రతి పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ రాసుకొని సినిమాకి, అంటే ఆయనకి మామూలుగా సినిమాలోకి రావాలని ఎలా అనుకున్నారో కానీ ఏవైతే ఆయన క్రిమినల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్ రాసుకుంటున్నారో, క్రైమ్ జోనర్స్లో సినిమాలు ఏవైతే తీస్తున్నారో వరుస పెట్టి, నిజంగా ఏదైతే ఆయన ప్యాషన్ ఏదైతే అందులో ఉందో అది సినిమాల్లోకి తీసుకురావటం వల్ల ఏదైతే మనకి అన్యాయం జరిగిందో అటువంటి కేసుల్ని ఈ క్రిమినల్ జోనర్స్లో మంచి సినిమాలు, ఎందుకంటే స్క్రీన్ ప్లే అనేది, స్టోరీ అనేది, డైలాగ్స్ అనేవి ఏదైతే ఇప్పుడు క్రిమినల్ బ్యాక్డ్రాప్లో చేస్తున్నారో డెఫినెట్గా చాలా స్పీడ్గా, చాలా ఫాస్ట్గా, చాలా రేసీగా ఉండాలి. అప్పుడే మనకి సినిమా అనేది హిట్ అవ్వడానికి ఉంటుంది. అదేవిధంగా ఈ స్క్రీన్ ప్లేలో క్రిమినల్ జోనర్స్లో మెయిన్గా స్క్రీన్ ప్లే అనేది చాలా రేసీగా ఉండాలి. అదేవిధంగా అన్ప్రెడిక్టబుల్గా ఉండాలి. ప్రిడిక్ట్ చేశారో సినిమా అయిపోయినట్టే. ఎందుకంటే ఇటువంటి ఇన్వెస్టిగేషన్ క్రిమినల్ సినిమాస్లో ఖచ్చితంగా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ అనేది ఏర్పడాలి, కానీ ఆసక్తి అనేది, ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవ్వాలి. కానీ ఓకే మనకు తెలిసిందే కదా అనుకుంటే అక్కడే మొత్తం సినిమా అనేది డైల్యూట్ అయిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అలా ఏంటంటే ఈయనకి ఆ ప్యాషన్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా అనేది డెఫినెట్గా హిట్ 1 కానీ హిట్ 2 కానీ ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. ఇప్పుడు హిట్ 3 కూడా అదేవిధంగా హిట్ ఎందుకు కావాలో నేను చెప్తాను లాస్ట్లో. సో అలాగే ఏంటంటే ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే కానీ, రేసీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్టర్ గారు ఏదైతే శైలేష్ కొలను గారు ప్రిపేర్ చేసుకున్నారో ఈ సబ్జెక్ట్ని టెరిఫిక్ అనమాట, అందులో నో డౌట్ అట్ ఆల్. మీరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి May 1న హిట్ 3 సినిమాని అయితే ఎంజాయ్ చేస్తూ చూడండి. నిజం చెప్తున్నాను, మనం ఆ సీన్లోకి, ఆ సినిమాలోకి, ఆ ఇన్వెస్టిగేషన్ సినారియోలోకి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో ఇటువంటి సినిమాలు అంటే చాలామందికి ఇష్టం. అదేవిధంగా ఎందుకంటే మన యొక్క బ్రెయిన్ ఏదైతే అప్కమింగ్ అంటే చాలా వేరియస్ స్కిల్స్ అయితే నేర్చుకుంటూ ఉంటాం, అదేవిధంగా తెలుసుకుంటాం. ఈ క్రిమినల్ జోనర్, క్రైమ్ జోనర్లో మనకి సినిమాలు అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి బేసికల్గా ఆ సినిమాలో చూస్తే డెఫినెట్గా మనకి తెలుస్తుంది, అవగాహన అయితే వస్తుంది. సో ఈ విధంగా ఉంటుందా, ఈ విధంగా జరుగుతుందా,
పోలీసులు ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, పోలీసులు ఈ విధంగా థర్డ్ డిగ్రీ లాంటివి చేస్తూ ఉంటారా, అసలు క్రిమినల్ ఎలా పట్టుకుంటారు, ఆ క్రిమినల్ అనే వ్యక్తి సైకోవా లేదంటే మెంటల్ డిసార్డర్ లేదంటే బైపోలర్ డిసార్డరా మల్టీపోలర్ లేదంటే మల్టీ డిసార్డర్ ఏదైనా ఉందా, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క సిండ్రోమ్ కానీ లేదంటే ఫోబియా కానీ లేదంటే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, డిసార్డర్స్ ఉంటాయి కదా, అవి కూడా మనకి కొత్త చూపిస్తూ ఉంటారు. సో ఇటువంటి సినిమాలు అయితే చూడాలన్నమాట. సో అట్లా ఏంటంటే అన్ని విధాలుగా కూడా 3 పాయింట్లు కూడా కవర్ చేస్తాం. సో హిట్ 1, హిట్ 2, హిట్ 3 ఏవైతే చూసామో ఇప్పుడు హిట్ 4 ఇప్పుడు ఏవైతే హిట్ 3 కూడా చూస్తున్నామో, హిట్ 3లో మనకి హిట్ 1, హిట్ 2లో క్యామియోస్ చూసాం. అదేవిధంగా హిట్ 3లో ఇప్పుడు నాని గారే స్వయంగా యాక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా డైరెక్టర్ గారు చాలా ఫ్రాంచైజ్ విధంగా హిట్ యూనివర్స్ని క్రియేట్ చేశారు కాబట్టి డెఫినెట్గా ఈ యూనివర్స్లో చాలామంది హీరోస్ వస్తూ ఉంటారు. ఆ యూనివర్స్ ప్రకారంగానే ఈ హిట్ 3 సినిమాలో కూడా క్యామియోస్ అయితే ఉంటాయి లాస్ట్లో. అసలు ఏ విధంగా ఉండిపోతుందో హిట్ 4లో ఎవరు హీరోగా వస్తారో మనకి అప్కమింగ్లో తెలుస్తుంది అనమాట. సో అలా ఏంటంటే డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్గా నాని గారు కానీ ఈ కథని ఈ స్టోరీని అదేవిధంగా డైరెక్టర్ గారు నమ్మారో 100% వర్త్ ఇట్ అండి. ఎందుకంటే నాని గారు ఏదైనా సబ్జెక్ట్ పట్టుకున్నారు, విన్నారు, అది నచ్చింది, డెఫినెట్గా సినిమా చేసి ఆడియన్స్కు చూపిస్తే వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు, డెఫినెట్గా సస్టైన్ అవ్వగలిగే క్యాపబిలిటీ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ అనేది ఇంకొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఆడియన్స్ కూడా థియేటర్కి వచ్చే విధంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసే విధంగా ఉంటుంది అని చెప్పేసి సో నాని గారు ఏవైతే జడ్జ్మెంట్స్ ఉంటాయో స్టోరీ పట్ల కానీ స్క్రీన్ ప్లే పట్ల కానీ డైరెక్టర్స్ యొక్క విజన్ పట్ల కానీ నిజంగా టెరిఫిక్ అనమాట. సో అట్లా ఏంటంటే డెఫినెట్గా ఈ సినిమాలు అయితే మాత్రం టెరిఫిక్, అందులో నో డౌట్ ఎట్ ఆల్. సో అది నేను అంతమించి చెప్పేది ఏం లేదు. సో ఈ సినిమా హిట్ 3 ఏవైతే ఇప్పుడు నేను తమ్నైల్ పెట్టానో డెఫినెట్గా చెప్తున్నాను, అందులో నో డౌట్ ఎట్ ఆల్ హిట్ కాదు బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవ్వబోతుంది. బ్లాక్ బస్టర్ హిట్ కూడా అవ్వకపోవచ్చు, మేబీ ఇండస్ట్రీ హిట్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నాని గారు స్వయంగా ఎక్కువ బడ్జెట్ పెట్టి ఆయన సొంతంగా యాక్టింగ్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ పీక్ లెవెల్స్ టాప్ నాచ్ లెవెల్స్లో అయితే చేయటం వల్ల డెఫినెట్గా హిట్ 3 సినిమా అనేది బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా హిట్స్ చాలా పేర్లు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా వేసేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్ వాళ్ళగా తమ్నైల్ కొంచెం అటు ఇటుగా పెట్టినా కానీ కంటెంట్ అయితే మాత్రం పాజిటివ్గానే ఉంది. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. హిట్ 3 గురించి ఏవైతే మనం మాట్లాడుకున్నామో సో అర్థమైంది కదా, అందరూ కూడా May 1st టికెట్స్ బుక్ చేసుకొని హిట్ 3 సినిమాకి అయితే వెళ్ళి ఎంజాయ్ చేసి మీ ఫీడ్బ్యాక్ని అయితే పోస్ట్ చేయండి. వాళ్ళు కూడా టీం వాళ్ళు పాజిటివ్గా రిసీవ్ చేసుకొని సెలబ్రేషన్స్ అయితే చేస్తారు. ఆ సెలబ్రేషన్స్లో ఒకవేళ కుదిరితే మన పేర్లు కూడా వస్తాయి, అంతే, అన్న మించి ఇంకేలేదు. సో వీడియో నచ్చాక తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ రివ్యూస్ కానీ వస్తూ ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బై బై.